నమస్కారం. మిత్రులారా, ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న వామపక్షవాదులను, ప్రజాస్వామిక శక్తులను, ప్రజాతంత్ర శక్తులను, లౌకిక శక్తులను వేధిస్తూ ఉంటుంది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, రాజ్యాధికారంలోకి రావడానికి బలప్రయోగం తప్పనిసరా? బలప్రయోగం లేకుండా రాజ్యాధికారంలోకి రాలేమా అనేటువంటి ప్రశ్న. అంటే బలప్రయోగం లేకుండా శాంతియుతంగా రాజ్యాధికారంలోకి రాలేమా? ఇక్కడ ఎవరైనా రాజ్యాధికారంలోకి రావాలి అని అంటే వాళ్ళు యుద్ధం చేయాలా, సాయుధ పోరాటం చేయాలనా, లేక రక్తపాతం సృష్టించాలనా, లేక ఎవరైనా రాజ్యాధికారంలోకి రావాలి అని అనుకుంటే పాతకాలంలో ఒక రాజు మరో రాజును చంపేసినట్టు, ఒక దేశంపై మరో దేశం దండెత్తినట్టు, ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతం ఆక్రమించుకున్నట్టు, లేకపోతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లేక అమెరికన్ సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి ఇతర దేశాలను, దేశాధినేతలను హత్యలు చేసి అక్కడున్నటువంటి సైన్యాన్ని హతమార్చి ఆ దేశాలను లొంగ తీసుకొని చేసుకున్నట్టు, ఒక దేశంలోనే ఆ దేశ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి రావాలంటే అలానే ఒక దేశం పరాయి దేశం పైన యుద్ధం చేసినట్టే సొంత దేశం పైన కూడా పాలకుల పైన అట్లా యుద్ధం చేయాలా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి వాస్తవం, ఎవరైనా రాజ్యాధికారుల కోసం రావాలి అని అంటే మామూలుగా వస్తే మంచిదే కదా, శాంతియుతంగా రాజ్యాధికారంలోకి వస్తే మంచిదే కదా, శాంతియుతాన్ని కాదని ఎవరంటారు? అట్లనే తప్పనిసరి సాయుధ పోరాటం ద్వారానో, బలప్రయోగం ద్వారానో, యుద్ధం ద్వారానో, రక్తపాతం ద్వారానో రాజ్యాధికారంలోకి అట్లయితేనే రాజ్యాధికారంలోకి వస్తాం అని ఎవరంటారు? అనరు. మరి ఎలా రావాలనేది ఎవరు నిర్ణయించాలి? బలప్రయోగం ద్వారా రావాలన్నా, శాంతియుతంగా రావాలనేది ఎవరు నిర్ణయించాలి? ఆ పాలకుల, ప్రజల? అక్కడున్నటువంటి భౌతిక పరిస్థితి అనేది చూసినప్పుడు ఈ విషయానికి సంబంధించి మార్క్స్ ఏం చెప్పాడు, అలాగనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. రాజ్యాధికారానికి బలప్రయోగం తప్పనిసరి అని, హింస అనివార్యమని ఎవరు చెప్పలేదు. అది అన్ని దేశాల్లో ఒకే విధంగా ఉండాలని ఏమీ లేదు. అంబేద్కర్ వర్గ పోరాటాన్ని, కార్మిక వర్గ నియంతృత్వాన్ని, హింసను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఆయన కమ్యూనిస్టు వ్యతిరేకి. అందుకని వారితో కలవకూడదు అనేవారు ఒక విషయాన్ని ఆలోచించాలి. అలాగే కమ్యూనిస్టులు హింసను కోరుకుంటారు, శ్రామిక రాజ్యం రావడానికి సాయుధ పోరాటం తప్పనిసరి అంటారు కాబట్టి వాళ్ళతో కలవకూడదు అని కొందరు అంటారు. అంటే అంబేద్కర్ వాళ్ళతో కలవకూడదని కొందరు, అలాగనే మార్క్సిస్టులతో కలవకూడదని కొందరు అంటారు. నిజంగా కలవకూడదా? ఈ రెండు కలవనట్టు అంటే మార్క్స్ వాదులు, అంబేద్కర్ వాదులు కలవనటువంటి వాళ్ళ శత్రువుల? కాదు. వాళ్ళు హింసను కోరుకుంటారా, లేక వీళ్ళు ఏం చేస్తారు అనే దానికి సంబంధించి 1872లో మొదటి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ మహాసభలు పూర్తయ్యాక ఆమ్స్టర్డామ్ లో ఒక బహిరంగ సభలో మార్క్స్ ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిర్దిష్ట సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యవస్థలు, అలవాట్లు వేరువేరుగా ఉంటాయని మనకు తెలుసు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాలతో పాటు హాలండ్ లాంటి చోట్ల కూడా వ్యవస్థలు సజావుగా పనిచేస్తే కార్మికులు శాంతియుత మార్గాల్లోనే తమ లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. అయితే అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని భావించకూడదు. అంటే అమెరికా, ఇంగ్లాండ్, హాలండ్లలో శాంతియుత విప్లవాలు విజయవంతం కావడానికి అవకాశం ఉంది అని మార్క్స్ అభిప్రాయపడ్డాడు. పేజీ 56 ఆనంద్ తేల్టుండే రాసినటువంటి భారతదేశం కమ్యూనిస్టు అనేటువంటి కమ్యూనిజం అనే ఈ పుస్తకంలో రాయబడింది. అంటే శాంతియుతంగా వస్తే వద్దనేవారంటారు, మార్క్స్ మాత్రం ఎందుకు వద్దంటాడు? కాదు అని అనలే. అయితే 1876లో కూడా ఆయన ఇంకేం చెప్పాడంటే, నిర్దిష్ట సమయంలో అధికారంలో ఉన్న వాళ్ళు విప్లవాత్మక మార్పును హింసాత్మక మార్గాల్లో అడ్డుకోకపోతే ఏ చారిత్రక పరిణామం పరిపూర్ణత సాధించటమైనా శాంతియుతంగానే ముగుస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు బల ప్రయోగం ద్వారా ప్రజా పోరాటాలను, ప్రజా ఉద్యమాలను అణిచివేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అలా కాకుండా ఉంటే నిర్దిష్ట సమయంలో ఆ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు విప్లవాత్మక మార్పును హింసాత్మక మార్గంలో అడ్డుకోకపోతే, అంటే ఇప్పుడు మన దేశంలో మార్పును కోరుతున్నటువంటి విప్లవకారుల పైన ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేసినటువంటిది మనం చూస్తాం. మన దేశంలో అయ్యా ఇది తప్పు అంటే దేశద్రోహులని ముద్ర వేసింది మనం చూస్తాం. మన దేశంలో ఎవరైనా కవితలు రాస్తే, ఎవరైనా ఇంకేమైనా చేస్తే, ఈ రోజే నేను పేపర్లో చూశాను, జన నిర్ణయం అనేటువంటి వరంగల్ నుంచి వెలువడేటువంటి ఒక పత్రిక ఎడిటర్, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్ అనేటువంటి వ్యక్తిని ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి మరొక విద్యార్థి నాయకుడిని పోలీసులు ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినట్టు, అసలు వాళ్ళు ఏం చేశారనేది విషయాన్ని లేకుండా ఉన్నట్టు వరంగల్ కోర్టులో న్యాయవాదులు వాదించినట్టు నేను ఈ రోజే పేపర్లో చూశాను.
అంటే పార్టీ పేరు ఉండదు, ఆ పార్టీ నిషేధిత జాబితాలో ఉండదు, ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళు చెప్పినారు అంటారు. అంటే ఇటువంటి వాళ్ళ పైన భావ స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయటం అనేది అనివార్యంగా మారుతూ ఉంటుంది. అలా కాని పరిస్థితిలో, ప్రభుత్వం అలా ఉండని పరిస్థితిలో హింసాత్మక మార్గంలో అడ్డుకోకపోతే ఏ చారిత్రక పరిణామం పరిపూర్ణత సాధించడం అయినా శాంతియుతంగానే ముగుస్తుంది. ఉదాహరణకు అమెరికాలోను, ఇంగ్లాండ్లోను కార్మికులు పార్లమెంట్లోను, చట్టసభల్లోనూ సంఖ్యాబలాన్ని సాధించుకోగలిగితే కార్మిక వర్గ విజయాన్ని ఆచరణ సాధ్యం చేయడానికి అవరోధంగా ఉన్న వ్యవస్థలు, చట్టాలను, చట్టబద్ధ పద్ధతుల్ని రద్దు చేయవచ్చు. సాధ్యమైనంత వరకు శాంతియుతంగా ప్రభుత్వాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తాం. ప్రభుత్వం సాయుధ పద్ధతులు అవలంబించి అణచివేతకు పూనుకున్నప్పుడు కార్మిక వర్గం కూడా ఆయుధాలు చేపూడాల్సి వస్తుందన్న విషయాన్ని కూడా మార్క్స్ చెప్పాడు. రాజ్యం చేతిలో హింసకు గురవుతున్న కార్మిక వర్గం ఆత్మరక్షణ కోసం హింసాత్మక చర్యలకు దిగితే అటువంటి ఆత్మరక్షణ హింసను సమర్థించాలని కూడా మార్క్స్ సూత్రీకరించాడు. అనగా మార్క్స్ తనంతట తానుగా హింసను సమర్థించలేదు. చరిత్ర చూసినప్పుడు కార్మిక వర్గం ఆత్మరక్షణ కోసం అనివార్యంగా ప్రతిహింస చేయాల్సి వస్తుంది తప్ప హింస చేయాలనేది కాదు. శాంతియుతంగా రాజ్యాధికారం మారితే మంచిదే అనే విషయాన్ని మార్క్స్ మహాశయుడు కూడా చెప్పాడు. అది మనం గమనంలో ఉంచుకోవాలి. అదే సందర్భంగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయానికి వచ్చినప్పుడు, ఇదే విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు అని అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఇప్పుడున్నటువంటి మన ఎన్నికల వ్యవస్థతో శాంతియుతంగా ప్రభుత్వాలను మార్చడం సాధ్యమవుతుంది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. అయితే అదే సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమైతే, నేను ఇంతవరకు వివరించిన కారణాల వల్ల ఎలాగూ విఫలమవుతుంది, అంటే విఫలమవుతుంది కూడా, విఫలం అవుతుందని కూడా అంబేద్కర్ గారికి తెలుసు. అప్పుడు పరిస్థితి తిరుగుబాటుకు దారితీస్తుంది, కమ్యూనిజానికి దారితీస్తుంది. అసంతృప్తికి గురైన వాళ్ళు రెచ్చిపోయి తిరుగుబాట్లు చేస్తారు. భారతదేశం ప్రజాస్వామ్యం అనే పుస్తకం పేజీ 16లో ఈ విషయాన్ని చెప్పాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఏం చెప్తున్నాడు? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా ప్రభుత్వాలను మార్చుకునే అవకాశం ఉంది. అయితే ప్రజాస్వామ్యమే విఫలమైనప్పుడు, ఆ ప్రజాస్వామ్యం పేరుతో పాలకులు ప్రజా కంటకులుగా మారినప్పుడు, ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వ పోకడలు పోతున్నప్పుడు, ప్రజాస్వామ్యం పేరుతో ఈవీఎంల ద్వారానో, మరో ద్వారానో, కులం ద్వారానో, మతం ద్వారానో, డబ్బు ద్వారానో అధికారంలోకి వస్తున్నప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎంతో కాలం ప్రజాస్వామ్యం పేరుతో జరిగే మోసాలను ప్రజలు సహించలేరు. అప్పుడు ఖచ్చితంగా అది శాంతియుతం నుంచి మరో రూపం తీసుకునేటువంటి ఆస్కారం ఏర్పడుతుంది, అశాంతి ఏర్పడుతుంది, దాడులు జరుగుతాయి. అది అంతిమంగా కమ్యూనిజానికి దారితీస్తుంది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అంటే శాంతియుతంగా రాజ్యం రావచ్చు, కానీ అలా రావటానికి తక్కువ ఆస్కారం ఉంది. పాలకులు దాన్ని సహించలేకపోవచ్చు. ఎలాగో పార్లమెంటరీ వ్యవస్థ విఫలమవుతుందని కూడా నాకు అనిపిస్తుంది. అది విఫలమైతే కమ్యూనిజమే వస్తుంది అని చెప్పాడు. అందుకని ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్, మార్క్స్ మహాశయుడు ఈ ఇద్దరి ఆలోచనలు మనం గమనించినప్పుడు అంతిమంగా ప్రజలు పాలక వర్గాలను ఆయా భౌతిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజా పోరాటాలు ఉవ్వెత్తున ఎదురుస్తాయి. ఆ పోరాటాల్లో ప్రభుత్వాలు అణచివేసినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు, లేదు శాంతియుతంగా ప్రభుత్వాలను మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినా మారని పరిస్థితుల్లో తిరుగుబాటులు చేస్తారు అనేటువంటి విషయాన్ని మార్క్స్ చెప్పాడు, అంబేద్కర్ గారు కూడా చెప్పారు. అదే మన పొరుగు దేశాల్లో ఉండేటువంటి శ్రీలంకలో జరిగింది అదే, నేపాల్లో జరిగింది అదే, బంగ్లాదేశ్ లో జరిగింది అదే. ఆ ప్రభుత్వాలను కూలగొట్టేశారు. అక్కడ ఏ సాయుధ పోరాటం ఏం జరగల, ఈవెన్ ఎన్నికల పోరాటం కూడా జరగల. ఓట్లేసి ఏం కూలగొట్టలే. ఓట్లేసి గెలిచిన ప్రభుత్వాలను, ఓట్ల ద్వారా గెలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నప్పుడు, ఓట్ల ద్వారా గెలిచి ప్రజల ధనాన్ని, ప్రజల సొమ్మును, దేశ సంపదను పందికుక్కుల్లా బొక్కుతున్నప్పుడు, అవినీతి సామ్రాట్లుగా పాలక వర్గాలు ఎదుగుతున్నప్పుడు ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ పాలక వర్గాలను గద్దె నుంచి దించేశారు. మన పక్క దేశాలు, 3 దేశాలు, ఎప్పుడో కాదు నిన్నగాక మొన్న, ఇక్కడ కూడా లేదా ఎక్కడైనా సరే అలాంటి పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని మనవి చేస్తూ, అందుకని ఎవరైనా అధికారంలోకి రావటానికి తప్పనిసరిగా బలప్రయోగమే అని గాని, తప్పనిసరిగా శాంతియుతమే అని గాని చెప్పలేము. బలప్రయోగమైనా శాంతియుతమైనా సరే పాలక వర్గాలు ప్రజల ఎడల అనుసరిస్తున్నటువంటి విధాలను పట్టే ఉంటుంది తప్ప మరొకటి కాదు. ప్రజాస్వామ్యం ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. ప్రజాస్వామ్యం ద్వారానే
పాలకవర్గాలు మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంది. కానీ ప్రజాస్వామ్య విప్లవమైనప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజా పోరాటాలు చేస్తారు, ప్రజలు కమ్యూనిజాన్ని ఎంచుకుంటారు అని చాలా స్పష్టంగా ఈ మహానుభావులు చెప్పిన దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని మనవి చేస్తూ, చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తులో మార్క్స్ ఏం చెప్పాడు, అంబేద్కర్ ఏం చెప్పాడు, వివిధ అంశాలపై అంబేద్కర్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో మనం ప్రశ్నలు జవాబుల రూపంలో కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.